నాకు తెలీదే. నాకెలా తెలుస్తుంది? లక్ష్మి ట్రేడర్స్ అన్నవరం అట. లక్ష్మి ట్రేడర్సా? మన హాస్టల్ కి బియ్యాన్ని సప్లై చేసేది వాళ్లే. ధనవంతులేనే. ఏయ్ నోరు మూసుకో. ఆకర్ష్ సార్ అడుగుతున్నాను, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. ఏ కోము, వాళ్ళ దగ్గర టెలిఫోన్ నంబర్ ఏదైనా ఉందా? మెల్లగా తీరు. సిస్టర్ ఉన్నారే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేస్తున్నారే? డై వేసుకుంటున్నారు. ఏంటి డయ్యా? ఇక్కడ ఉండకూడదు. అందరూ లోపలికి వెళ్ళండి. వెళ్ళండి ఉండకూడదు. ఆల్ఫోన్స్, వస్తున్నాను మేడం. డాగ్స్ అన్ని వదిలేసావా? ఓకే అమ్మా, పంపించు. ఫస్ట్ ఫ్లోర్ లాక్ చేసావా? స్టోర్ రూమ్ లాక్ చేసావా? దానికి కూడా తాళం వేసాను. గ్రౌండ్ ఫ్లోర్ దొరికిందా? ఏది చూపి. ఇది షాప్ నంబరే. ఇంటి నంబర్ ఉందా చూడండి. ఇదిగో 2 నంబర్లున్నాయి. వెరీ గుడ్. ఇటీ ఏంటి తీయట్లేదు? ఇంకో నంబర్ ఇవ్వు. ఇరుక్కునేలా ఉన్నావే. అయితే పెళ్లి చేసుకుంటావా? సెత్తడిదండి. అయితే ఆగు. హలో, లక్ష్మీ ట్రేడర్స్ జమీనా? అవును, ఎవరమ్మా ఈ వేళప్పుడు? నేను సుబ్బలక్ష్మిని, మీ ఇంటికి రాబోయే కోడలి పిల్లని. నల్లా இருக்கியா? మీకు ఎంత మంచి మనసు ఉంది. మీకు థ్యాంక్స్ చెప్పడానికి సమయం ముహూర్తం చూడొచ్చా? వదిలేమ్మా, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పుడు అదా ముఖ్యం. మీకు థ్యాంక్స్ చెప్పడం కదా ముఖ్యం. ఏంటమ్మా నువ్వు ఇప్పుడు అవన్నీ ఎందుకు? అదేంటండి అలా అంటున్నారు? అనారోగ్యంతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? ఏంటి? ఎవరికి చెప్పలేదా? చెవుల వెనకేమో తెల్ల మచ్చలు, అయ్యో, కాలి కిందేమో ఆనులు. ఇవన్నీ పెట్టుకొని మీలాంటి పెద్దింటికి వచ్చి బ్రతకపోతున్నందుకు చాలా భాగ్యశాలిని మామ, భాగ్యశాలిని. రే చీకటి ఉన్నా కూడా పర్లేదని ఈ చీకటి సమయంలో మీకు ఫోన్ చేశాను. ఎందుకు మామా? ఎందుకంటే నేను భాగ్యశాలిని మామ, భాగ్యశాలిని. ఏం చెప్పారు? హలో, ఇదెలా ఉంది? అమ్మ మేకని పెంచింది, కోడిని పెంచింది, కానీ కుక్కని మాత్రం పెంచలేదు. ఈ రాణిని పెంచింది. ఇదెలా ఉంది? ముగ్గురు దొరికిపోయారా? మరి పెళ్లి సంగతి ఏంటి? సుబ్బు పెళ్లి ఆగిపోయింది, రాణి పెళ్లి ఫిక్స్ అయింది. గోమ్స్, నేను సుబ్బుని చూడాలి. అవును కదా, అవన్నీ కనిపెడదామా? సుబ్బు ఎక్కడుందో ఏమిటో. మనవరాళ్ళు కూడా పుట్టుంటారు. చూద్దాం. ఒక నిమిషం. హలో, చెప్పు బ్రో. రెడీయా? లేదు, అస్సలు లేట్ చేయొద్దు. రేపే చేసేద్దాం. నేను బయలుదేరుతున్నాను. గోమ్స్, నేను తమిళనాడు వెళ్తున్నాను. అయ్యో, ఉన్నట్టుండి ఏమిటే ఈ ప్రయాణం? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏ ప్రభా, పని మీద వెళ్తున్నాను. అన్నా నమస్తే అన్నా. చెప్పండి అన్నా. ఏంటండి తెలియకుండా మాట్లాడుతున్నారు? ఒక్కో టేబుల్ చూసుకోవాలి కదా. ఆల్రెడీ 2 సార్లు చేశాను కదా. తర్వాత ఏంటి? అమ్మాయికి కొత్తూరు, అబ్బాయికి ఏం పేరు చెప్పావు? పెరంబలూరు. ఇన్నాళ్ళు ఎక్కడుంచావు? అది నీకు అనవసరం బ్రో. మీ రిజిస్ట్రార్ ఎక్కడా? నమస్తే సార్. వాంగ సార్. అదిగో వస్తున్నారు సార్. ఏం లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను. తర్వాత ఫోన్ చేస్తాను. సరే, ఓకే. కాస్త జరుగమ్మా. ఏంటి దామోదర్ సార్, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం చేయమంటారు సార్, ఈ రోజు మంచి రోజట. రేషన్ కోసం ఉన్నట్టు క్యూలో ఉన్నారు. నెలకు 2 పెళ్లిళ్ళన్నా చేయాలిగా. అలా చేస్తేనే కదా సార్ మాకు కూడా డబ్బులు ముట్టేది. ఇదెంత పెద్ద రిస్కో తెలుసా? తెలుసు. ఈ రోజు మధ్యాహ్నం పైన వీళ్ళిద్దరూ ఈ ఊర్లో ఉండరు. నువ్వెప్పటికీ మారవు కదా. నీకు పెళ్ళెప్పుడు? నీకు ఇలాగేగా, కారులో పెళ్ళి. చాలా పెద్ద రిస్క్ సార్.
పోయిన నెల ఒక ఊళ్ళో రిజిస్టర్ ఆఫీస్లో మేడం తిన్నగా 15 మంది వచ్చారు. ఇద్దరిని నరికేసి తీసుకుపోయారు. మీరేమో వేళాకోళం ఆడుతున్నారు. విన్నావుగా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. రిజిస్ట్రార్ గారు, మేడం, మీ ఊళ్ళో పోలీసులందరూ ఏం చేస్తున్నారు? ప్రజల్ని కాపాడడానికి బదులుగా జాగ్రత్తగా ఉండండి అంటున్నారా? ఏంటి దామోదర్, పూర్తయిందా? సారీ సార్. ఏంట్రా ఇక్కడ నిలబడి చూస్తున్నావు? వెళ్ళు 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 భయ్యా. ఏం చేస్తున్నావయ్యా? చూస్తున్నాడు సార్. వెళ్ళమంటే అర్థం కదా. దామోదర్ సార్. పూర్తయిందా? అయిపోయింది సార్. ఏమైంది? ఏం లేదు. బుక్ తీసి చదువు. టీచర్, ఆ? తమ్ముడు పుస్తకం మీద చిచ్చు పోసాడు టీచర్. సైలెన్స్. అవును, తమ్ముడు చిచ్చుకు వెళ్ళాడు, అన్న బాత్రూమ్ కి వెళ్ళాడు. కూర్చోరా, వాడి బుక్ చూసి చదువు. సరే టీచర్. కాఫీ ఎలా ఉంది? బాగుంది మిస్. సరే, రేపు మర్చిపోకుండా ఫీజు తీసుకురా. కమలా, చదివావా? సరే, అందరూ బాగా చదివారు కదా? రేపు టెస్ట్ పెడతాను, గుర్తుంచుకోండి. చెప్పు. 11 2s 22. 11 2 చెప్పు. నెక్స్ట్ 3. 11. ఏ ఋతు, ఒకసారి లేరా, ఏమిటో చూడు. 11 4s 11 5s 11 5. హలో, నేను రాణి మాట్లాడుతున్నాను. రాణినా? ఏ రాణి? రాణినే. ఏంటే అప్పుడే రాణి? ఏ రాణినా? అయ్యో, నిన్ను ఫోటోలో చూసానే, అచ్చు అలాగే ఉన్నావు. అవును. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను, కానీ ఒంటరిగా ఉన్నాను. నాకు తోడు కోడలుంది. కోడలంటే ఇంకో నెల ఉంది పెళ్లి కావడానికి. పెళ్లికి మర్చిపోకుండా వచ్చేవే. నా కోడలు కడుపుతోనే ఉంది. ఎవరు, నీ కోడలా? అవును. బామ్మవు కాబోతున్నావా? సంగతేంటి? నాకు ఇంకా టైం ఉందే. సరేలే. ఉమ్మడి కుటుంబం అనుకుంటా. అవును. ఓ రాణి, మళ్ళీ నేను మీ అందరినీ చూస్తానా? హలో హలో, అర్చన, ఏమైంది? రే, ఇలా రారా. ఏమైంది? వదినా. వదినకా? అయ్యో, ఏం కాదమ్మా, ఏం కాదు. రే, కాస్త ఇలా వచ్చి పట్టుకో. ఏమైంది? రే, ముందు నువ్వు వెళ్ళి బండి తీసుకురా. వెళ్ళు వెళ్ళు. ఏ, నువ్వు బుట్టలో ఉన్న బట్టలన్నీ బ్యాగ్లో సర్దు. త్వరగా. లోపల తీసివేసుకో. ఏయ్, ఇంకా ఇక్కడ నిల్చున్నావు వెంట్రా, వెళ్ళరా, త్వరగా వెళ్ళు. ఏం లేదమ్మా, కాస్త ఓర్చుకో ఓర్చుకో. నాన్న కాస్త పిల్లలు చూసుకోండి. ఏ అర్చన, కిచెన్ లో ఫోన్ మర్చిపోయి తీసుకురా. ఇప్పుడు ఫోన్ ఎందుకమ్మా? నాతో మాట్లాడాలి, వెళ్ళి తీసుకురావే. తప్పకోండి. హలో, ఒరే త్వరగా రారా, తనకి నొప్పులు వస్తున్నాయి. पार्टी ऑफिस లో ఉన్నాను, ఫోన్ పెట్టు. अब लोग जाइए, हम नहीं आ सकते. అదే చెప్తున్నాగా, మేము రాలేము, మీరు వెళ్ళండి. కాస్త ఓపిక పట్టమ్మా. आपके पति आए क्या? रेशमी जल्दी. ఏంటి డాడీ, క్యా హువా? లేడీస్ వార్డ్ హో గయా. हाँ? మన వార్డ్ ని లేడీస్ వార్డ్ గా అనౌన్స్ చేశారు. అమ్మ, అన్న వస్తున్నాడు. ఆడపిల్లరా? బేటీ బేటీ తీసరి బేటీ. సో క్యూట్. బేటీ తీసరి బేటీ. నాలాగే ఉంది కదూ. ఏ, నాకు ఇవ్వవే. లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు నా దగ్గర వస్తావు, ఇక్కడికి రా, నా దగ్గరకు వచ్చి పడుకో. రెడీ ఆఫ్ చేయండి. లైలా, అన్ని రెడీగా పెట్టారా? యూనిఫామ్, క్యాజువల్ డ్రెస్, నైట్ డ్రెస్ అన్ని 2 సెట్ ఉండాలి. తెలుసు, డ్రెస్ చెకింగ్ వచ్చినప్పుడే కరెంట్ ఆఫ్ అవుతుంది. ఫీజు ఎవరు పీకేస్తున్నారో ఒక రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటారు.